ఫ్లై హైదరాబాద్. ఏ సోషల్ మీడియా చూసినా ఇదే. అంతగా ఏముందని వెళ్ళి చూస్తే ఫస్ట్ షాక్. 300 అని చెప్పారు, బట్ 800 ఛార్జ్ చేశారు. సర్లే ఇంత దూరం వచ్చినాం, రిటర్న్ మేము వెళ్తామని చెప్పి పే చేసి లోపలికి వెళ్ళాం. గేట్ నుంచి ఏరోప్లేన్ వరకు గోల్ఫ్ కార్ట్లో దింపినారు. 3కి స్లాట్ బుక్ చేసుకుంటే 3:45 లోపలికి పంపిస్తా అన్నారు. ఆ గ్యాప్లో ఏం చేస్తామని చెప్పి కొన్ని ఫొటోస్ దిగేసాం. వీకెండ్ కావడంతో చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఫైనల్లీ 3:45 లోపలికి పంపించారు. సెకండ్ షాప్, ఒక్క రోటీ 130 రూపీస్. ఇంకా అమౌంట్ ఆల్రెడీ పే చేశాక తప్పదు కదా అని చెప్పి ఆర్డర్ చేసి తినేసాం. తిన్నాక అలా బయటికి వస్తుంటే కాక్పిట్ కనిపించింది. చిన్నప్పుడు మనం కలలు కన్నాం కదా పైలట్ అవ్వాలని, అట్లీస్ట్ ఇప్పుడు కాక్పిట్లోనైనా కూర్చోగలిగాం. ఇంతలో మా వాడు అన్న ప్లేన్ తీసుకెళ్ళిపోదామన్నా అని అంటున్నాడు. అలా కొన్ని పైలట్ల పోజులు ఇచ్చేసి బయటికి వచ్చేసాం. ఇంకేం ఎక్స్ప్లోర్ చేద్దామని బయటికి వస్తుంటే థర్డ్ షాప్, కిడ్స్కి 10 రూపీస్ సాక్స్ తీసుకుంటే ఫ్రీగా ఆడుకోవచ్చు అన్నారు, కానీ ఇక్కడ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ప్లే ఏరియా అయితే చాలా పెద్దగా ఉంది. పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళకి ఆడుకోవడానికి గోకార్టింగ్ కూడా ఉంది. ట్రాక్ మన హైదరాబాద్ రోడ్లానే చాలా బాగుంది. ఇక్కడ గోకార్టింగే కాదు, హార్స్ రైడింగ్ కూడా ఉంది. ప్లేస్ చాలా పెద్ద ఉంది, కానీ షెడ్లో హార్సెస్ అయితే కనిపించలేదు. ఇదేందో చూద్దామని ఆలోచించి కిందికి వచ్చేలోపు అర్థమైంది ఏంటంటే ఇది హార్స్ రైడింగ్ కాదు, పిల్లల్ని ఎక్కించుకొని 4 రౌండ్లు వేస్తున్నారు అంతే.